ఎస్వీ న్యూస్ కి స్వాగతం. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం ఆరోగ్యంగా ఉంటుందని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా దేవరకొండ పట్టణంలోని పురపాలకులు మంగళవారం పారిశుద్ధ్య కార్మికులు మెప్మా సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ సారథ్యంలో వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, పట్టణ వార్డు కౌన్సిలర్స్ హనుమంతు, సాయి చంద్రగౌడ్, కేదావత్ రూప్లా నాయక్, అంకులమ్మ, అంకురి సుమలత, మాజీ సర్పంచ్ పున్నా వెంకటేశ్వర్లు, గుద్దేటి సత్యం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సహకరించినటువంటి ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకు ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా చైర్పర్సన్ గారిని కోరుతూ మాట్లాడవలసిందిగా. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో మన యొక్క ఇక్కడ చేస్తున్న శానిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే ఉందో ఈ పరీక్షలన్నీ చేయించుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ మీకు తగిన మెడిసిన్ కూడా ఇక్కడ ఉంది కదండి, మెడిసిన్ కూడా ఉంటుంది. మెడిసిన్ కూడా తీసుకొని మీకు ఏమైనా ఉన్నా కూడా మీకు అన్నీ కూడా ముందే తెలుస్తాయి. మీరు అనారోగ్య పాలైనట్టే మీరు పనులకు రాలేకపోతారు. కనుక మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు మంచిగా ఉంటేనే మన యొక్క పరిసరాలు కూడా మంచిగా ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అందుకోసమని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మా. శానిటరీ సిబ్బందికి ముఖ్యంగా ఎందుకు తీసుకుంటున్నాము అంటే, మనము ఫిజికల్గా వర్క్ చేసేది మెయిన్గా డస్ట్, మురికి కాలువలు అట్లాంటివి అంటే మనకు తెలియకుండానే మన చేతులు, మన కాళ్ళు, మనకు తెలియకుండానే ఆ మురికి వల్ల మనకి చాలా రోగాలు, అంటే దోమల వల్ల కానీ, ఈగల వల్ల కానీ, ఆ ఎత్తడం వల్ల కానీ, చిన్న కట్ ఇంజురీస్ వల్ల కానీ మనకు తెలియకుండానే ఆ డిసీజ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఫేస్ చేయకుండా ప్రివెంటివ్గా ఇది తీసుకుంటే అందరికీ చక్కగా అంటే రాకుండా ఉండడానికి ఈ ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేస్తున్నాము. సో ఇందులో మనకి సిమ్టమ్స్ బట్టి మీ షుగరు, బీపీ, థైరాయిడ్ ఇష్యూస్, లీవర్, కిడ్నీ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టు మనము మెడిసిన్స్ ఇస్తాము. సో ఇవన్నీ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారము. థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ అంటే మాస్క్ వేసుకోవడము, క్యాప్స్ వేసుకోవడము, గ్లౌజ్ వేసుకోవడము, సాక్స్ ఆర్ షూస్ మీకు ఏవైతే అవైలబిలిటీస్ ఉన్నాయో అవి వేసుకొని చేసుకోవాలని నా మనవి. అండ్ ఇది కూడా అందరికీ చెప్పగల